హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్గా ఒక వ్లాగ్ చేయాలి అనిపించింది. నా డే అయితే మార్నింగ్ మా వారి చే హాట్ వాటర్తో స్టార్ట్ అయిపోయింది. హాట్ వాటర్ తాగేసి ఫ్రెష్ అయ్యి వాకింగ్ అయితే స్టార్ట్ అయ్యాము. ఎర్లీ మార్నింగ్ వాక్ చేస్తే రోజంతా ఫ్రీగా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. అందుకని మేము రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తాము. మేము ఉండేది గద్దెవారి పొలాలండి, విజయవాడలో. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా, చాలా బాగుంటుంది, చుట్టూ పొలాలే. ఇలాంటి వాతావరణంలో రోజుకి ఒక 1 అవర్ కనుక నడిస్తే మైండ్ చాలా ఫ్రీగా ఫ్రెష్గా అనిపించిద్ది. మన బాడీకి కూడా ఏదో ఎనర్జీ గెయిన్ చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చింది. హస్బెండ్తో కలిసి నడుస్తుంటే ఇంకా డబుల్ ఎనర్జీ వస్తుంది కదా. నేనైతే మా వారితో టైం స్పెండ్ చేయడం కోసమే తనతో కలిసి వాకింగ్కి వస్తాను. పొద్దున్న నిద్ర లెగాలి అనిపించకపోయినా కానీ మా వారి ఫీలింగ్ అయితే నన్ను ఎక్కడ కూడా వదలదు, నా వెనకే వస్తుంది అనుకుంటారు. నువ్వేమైనా అనుకోండి, నేనైతే నీ వెనకాలే వచ్చేస్తా. మా ఏరియాలో ఈ లొకేషన్ అయితే ఒక గ్రౌండ్లా ఉంటుంది. చుట్టూ రౌండ్గా ఉండి మధ్యలో ఇల్లు ఉంటాయి. సో ఇక్కడ నడుస్తుంటే ఒక గ్రౌండ్లో తిరిగిన ఫీలింగ్ అయితే వచ్చింది. మేము ఎంత దూరంలో ఉన్నా ఇవి మమ్మల్ని గుర్తుపట్టేసి మా కోసం అయితే ఉరుక్కుంటూ వచ్చేస్తాయి. ఆ ఫీలింగ్ మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఫస్ట్లో అసలు కుక్కలంటే ఇష్టం ఉండేది కాదు. అసలు వాటిని దగ్గరికి కూడా రానిచ్చేదాన్ని కాదు. మా వారికి చాలా ఇష్టం. చిన్నగా తన ఇష్టం నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు తనే వద్దు అన్నా నేనైతే వాటిని వదలలేను. మాకు వీధికి ఇలాంటి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. కుతంత్రాలు లేని ఏదైనా జీవి ఉంది అంటే అది ఇదే బెస్ట్ అనమాట. వాటి ప్రేమని ఎంత చూపించాలో అంత చూపిస్తాయి మన కోసం. వీటికి మేము రోజు ఈవినింగ్ ఫుడ్ పెడతాము. అందుకే మేము కనిపిస్తే ఇవి అసలు మమ్మల్ని పక్కకి కూడా వెళ్ళనివ్వవు. ఒక్కసారి ఫుడ్ పెడితే చాలు, అవి జీవితాంతం వాటి ప్రేమను చూపిస్తూనే ఉంటాయి. నా వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ నేను ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు నేను డెటాక్సిఫైయింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాకింగ్ అయిపోయిన తర్వాత నేను ఇది తాగుతాను బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ ముందు. ఇది తాగడం వల్ల మన బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోయిద్దంట. నాకైతే రిజల్ట్ బాగానే అనిపించింది. నేనైతే 2 monthsలో 5 kgs తగ్గాను. ఈ డ్రింక్ వల్లే కాదు, డైట్ ప్లాన్ కూడా ఉండాలి మనకి. వాకింగ్ ఒకటే చేస్తే అయిపోదు. తినే ఫుడ్లో చిన్న మార్పులు చేసుకొని కడుపు నిండా తింటూ మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. బయట ఫుడ్ అవాయిడ్ చేస్తే చాలు, డ్రింక్స్ అన్నీ అవాయిడ్ చేసుకుంటే చాలు. ఈ డ్రింక్ అయితే మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే మనకి కొత్తగా కనిపిస్తాం. కాలేజ్ డేస్లో నన్ను లావ్ చేయాలి అని మా అమ్మ చాలా కష్టపడింది, కానీ అస్సలు లావ్ అవ్వలేదు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా, ఎంత తిన్నా లావ్ అయ్యేదనే కాదు. కానీ ఇప్పుడు మాత్రం లావ్ అయిపోయాను. అస్సలు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు తగ్గడం లేదు. ప్రతిసారి దున్నపోతులా అయిపోతున్నావు అని కామెంట్ చేస్తుంటే ఎలా అయినా సరే తగ్గి చూపించాలి అని ఛాలెంజ్ చేసుకున్నా. ఫుడ్ వాకింగ్ చిన్న ఎక్సర్సైజులు స్టార్ట్ చేసా, కానీ ఫస్ట్లో కాళ్ళు పట్టేసి 10 days బెడ్ పైనే ఉన్నా. నడవడానికి కూడా నా వల్ల కాలేదు. అయినా కూడా వదలలేదు. మళ్ళీ ట్రై చేసా. 2 monthsలో 5 kgs తగ్గి చూపించా. తను కూడా తన జిమ్ అంతా వదిలేసి నాతో పాటు వాకింగ్ కావడం అయితే స్టార్ట్ చేశారు. టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది. ఈలోపు బయట చూస్తే పెద్ద గాలి దుమ్ము, వర్షం స్టార్ట్ అయిపోయింది. అసలు పెద్ద వర్షం అండి విజయవాడలో. 1 hour ఆగకుండా కురిసింది. పాపం మా ఇంటి దగ్గర వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు. వాళ్ళు వంటలు కూడా స్టార్ట్ చేసుకున్నారు. మధ్యలో ఉన్నప్పుడు వర్షం పడింది. 1 hour ఆగకుండా వర్షం పడింది. నేను మా పొట్టి అయితే ఫుల్ చిల్ అయిపోయాము. కానీ మా వారికి డ్యూటీ టైం అయిపోతుంది. అందుకని మళ్ళీ కిచెన్లోకి అడుగుపెట్టా. వండుకోవాలి అంటే వండిన తిన్నవి కడగాలి కదా. కడిగే ప్రోగ్రామ్ అంటేనే చిరాకు వచ్చింది, అయినా నాకు వచ్చింది. అందుకే నేను నైటేనే మొత్తం కడిగేసుకొని పెట్టేసుకుంటా. మార్నింగ్ లెగ్గానే ఇవన్నీ చూస్తే చిరాకు వచ్చిద్దని. ఫైనల్లీ క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. చికెన్ తీసుకురమ్మంటే చికెన్తో పాటు మటన్ కూడా తీసుకొచ్చారు. నాకు మటన్ కావాలి, నువ్వు చికెన్ వండుకో అన్నారు. తన కోసం మటన్ రెండు ఒకేసారి స్టార్ట్ చేశారు. 2 కూరలు అయితే ఒకేసారి అయిపోయినాయి. తన కోసం అయితే ఫిష్ ఫ్రై చేశాను, నా కోసమేమో చికెన్ జాయింట్స్ చేసుకున్నా. మీరే తింటారా, నా కోసం పెట్టరా అని చెప్పి మా పొట్టిది నా మీద అరుస్తుంది. అందుకని దానికోసం స్పెషల్గా చికెన్ ఉడికించి రైస్ కలిపి పెడతాను. వీక్లీ ట్వైస్ వాడికి మాత్రం చికెన్ ఖచ్చితంగా ఉంటుంది. మా పొట్టిదానికి చికెన్ అన్నా, గుడ్డన్నా, పెరుగన్నా చాలా ఇష్టం. అవి 3 ఉంటే మాతో కూడా అవసరం లేదు దానికి. అలా లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంతా అయిపోయేసరికి టైం 2 అయింది. రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపు మా పైన పాప వచ్చింది. అక్క బర్త్డేకి డ్రెస్ వేసుకోవాలి, డ్రెస్ ఆల్టరేషన్ చేసి ఇవ్వా అని. ఇక తన డ్రెస్ దబదబా కుట్లేసి ఇచ్చాను. ఈలోపు మా అన్నయ్య వాళ్ళ పాప వచ్చింది. అత్త నా బర్త్డే ఈవినింగ్ నన్ను కొంచెం రెడీ చేయవా అని. ఇంకా తనని రెడీ చేసి తనతో కేక్ కట్ చేయించి మా వదిన బిర్యానీ చికెన్ వండింది. అవి తినేసి వచ్చేలోపు నైట్ 10 అయ్యింది. నా డే అయితే ఇలా సండే మొత్తం ఇలా జాయ్ఫుల్గా హ్యాపీగా గడిచిపోయింది.
నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.